పశ్చిమాసియాలో యుద్ధం ఆగేలా లేదు. 16వ రోజు రెండు వైపులా భీకరంగా దాడులు జరిగాయి. ఇక ఇరాన్లోని పారిశ్రామిక నగరమైన ఇబ్సహాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ గురిపెట్టాయి. బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో 15 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. తాజాగా B-52 బాంబర్ల ద్వారా బాంబులు వేయడంతో 20 నిమిషాల వ్యవధిలోనే 20 చోట్ల నగరంలో బాంబు పేలుళ్లు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆకాశాన్ని నల్లటి పొగ కమ్మేసింది. ఇదే ఇబ్సహాన్ నగరంలోనే ఇరాన్ కు చెందిన అత్యంత ముఖ్యమైన అణు కేంద్రం ఉంది. అలాగే టెహ్రాన్లోని ఇరాన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ పైన దాడులు జరిగాయి. ఇక్కడి నుంచే ఇరాన్ తనకు అవసరమైన శాటిలైట్ ఇంటెలిజెన్స్ మ్యాపింగ్ సమాచారాన్ని సేకరిస్తోంది. ఇక గల్ఫ్ నుంచి అమెరికా వైదొలగాలని స్పష్టం చేసింది. ఆ ప్రాంతం సురక్షితంగా ఉండాలంటే అమెరికా అక్కడ ఉండకూడదని చెప్పుకొచ్చారు. గల్ఫ్ దేశాల్లోని బేస్ల నుంచి అమెరికా దాడులు చేస్తూ ఉండటంతో ఆ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ చెబుతుంది. పొరుగు దేశాలపై ప్రతీకార దాడులు ముమ్మరం చేసింది. దీంతో గల్ఫ్ దేశాలు చిన్నభిన్నమవుతున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచి కీలక ప్రకటన చేశారు. సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్తో దౌత్య చర్చలు జరిపినట్లు చెప్పారు. ఎజెండా ఏంటో చెప్పలేదు. ఇక అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకే హర్మూజ్ లో ఎంట్రీ లేదన్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఇతర దేశాల నౌకలు స్వేచ్ఛంగా ప్రయాణించవచ్చని చెప్పారు. అయితే భద్రతా సమస్యల కారణంగా అనేక దేశాలు ముందుకు రావటం లేదని పేర్కొన్నారు. దీనికి ఇరాన్తో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం హర్మూజ్ జలసంధి మీదుగా అనేక చమురు ట్యాంకర్లు, నౌకలు ప్రయాణిస్తున్నాయని తెలిపారు. హర్మూజ్ జలసంధిలో అడ్డంకుల కారణంగా కొన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు ట్రంప్. అతి త్వరలోనే ఈ ప్రాంతానికి తమ యుద్ధ విమానాలు చేరుకుంటాయని ప్రకటించారు.